पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। హైదరాబాద్ గోల్కొండలో ఈ నెల 7వ తేదీ నుండి మొదలు కానున్న బోనాల వేడుకలను నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు బందోబస్తు పర్యవేక్షణలో పాల్గొన్నారు. లంగారావు స్కూడలి వద్ద పరిశీలించిన అనంతరం గోల్కొండ కోటకు వెళ్లి నగర సిపి కమిటీ సభ్యులతో ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు బందోబస్తు గురించి అన్ని సూచనలు ఆదేశించారు. అనంతరం సిపికి కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. గోల్కొండ యొక్క అమ్మవారి ప్రాముఖ్యత రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా జరిగి ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలు వచ్చి ఈ విధంగా అమ్మవారిని చేస్తూ మమ్మల్ని రక్షించాలి, అడుగు రాష్ట్రాల్లోనే ఆరోగ్యంగా ఉండాలి అని పాటుపడ్డ సందర్భంగా ఒక విజిట్ లాగా నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆల్ ద పీస్ కమిటీ మెంబర్స్ ఇక్కడ మొదటి నుంచి ఈ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ శతాబ్ద కాలం నుంచి ఉన్నది ఇది ఈ కల్చర్. బోనాల పండగ గ్రామాల్లో బోనాలు ఎత్తుకొని పోతుంటే నేను చాలా అభ్రంగా చూస్తాను. ఇప్పటికి కూడా సిటీలో కూడా డీసీపీ ట్రాఫిక్ అయినప్పుడు 20 ఏళ్ల క్రితం చేశాము. ఇప్పుడు మళ్ళీ సిపిగా బోనాల పండుగ మీతో అదే కలిసి చేసుకునే భాగ్యం కలిగింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ అందరికి కూడా మా పండగ ఉత్సవానికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో, అన్ని రకాల బందోబస్తులు కల్పించడంలో మేము పోలీస్ శాఖ గత సంవత్సరం లాగానే మెరుగ్గా ఇంకా అంతకంటే మెరుగ్గా పనిచేస్తాము. మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ చూస్తుంది. మీరండి మీరంతా మెడికల్. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనకు R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అఫ్ కోర్స్ మెడికల్ కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో సంప్రదాయానికి ప్రతీక కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈసారి మహాలక్ష్మి ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు కూడా ఉమెన్ కి ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. కాబట్టి మామూలుగానే మెయిన్ గా ఉమెన్స్ పండుగ. ఈసారి ఉమెన్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం వేరే మారుమూల గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి మనకు అంటే ఏటూరు నగరం, మహబూబాబాద్ అంటే మనకు తెలంగాణలో అన్ని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దానికి తగినట్టుగా రష్ తగినట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. మీరు కూడా మెడికల్ అవన్నీ కావాల్సినవన్నీ ఆల్రెడీ డిస్కషన్ అయింది. ఐ థింక్ డీసీపీ లెవెల్ స్టేట్ లెవెల్లో కూడా మీరు కూడా వచ్చారు ఆ మీటింగ్కి. 2 మీటింగ్లు అయినాయి. మినిస్టర్లు కూడా వచ్చారు. ఆనరబుల్ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ఆనరబుల్ R&B మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా వారు, ప్రభాకర్ గారు, కొండా సురేఖర్ గారు, వాళ్ళందరూ ఏర్పాటు చేసిన మీటింగ్లో మనం అంతా కూడా పాల్గొనడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూలంకషంగా చర్చించారు. సో ఈ యాక్చువల్లీ వారు నాకు మినిస్టర్ ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యులు నాకు చెప్పింది ఏంటంటే 5వ తారీఖు కల్లా మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోవాలి అన్ని చోట్ల. దయచేసి పోలీస్ శాఖ వారు ముందుండి ఏర్పాట్లు కంప్లీట్ చేసుకోండి. ఏదన్నా ఒకవేళ ఏర్పాట్లు ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏంటో తెలియజేయమని కూడా చెప్పారు. సో ఇప్పుడు పైకి వెళ్తాం. ఇక్కడ మన బ్యారికేడింగ్ R&B విషయం అయితే మీకు పైన అంత బ్యారికేడింగ్ చేయాలి. మెడికల్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం టీమ్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో కలిసి వస్తారు. ఇక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కలుస్తారు. రెండోది కొంచెం ఇరుకు ఏరియా కాబట్టి అట్ ద సేమ్ టైం ఆఫ్ కోర్స్ కోటల లోపలికి పోతుంటే మంచి గాలి ఉంటుంది. కానీ మెట్లు, ఎందుకంటే ఇది